అక్కడ ప్రజలంతా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు వస్తుందంటే ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డారు. తమ విలువైన భూములను సైతం అప్పగించారు. ఆ ప్రాజెక్టే తమకు యమపాశంగా మారుతుందని ఊహించలేకపోయారు. థర్మల్ ప్లాంట్ వెదజల్లుతున్న కాలుష్యంతో వ్యాధుల బారిన పడి నానా అవస్థలు పడుతున్నారు. ఇది విశాఖ శివార్లోని గాజువాక పారిశ్రామికవాడ ప్రజల దీనగాథ. విశాఖలోని జాతీయ థర్మల్ పవర్ ప్లాంట్ విడుదల చేస్తున్న బూడిద సమీప గ్రామాల ప్రజల జీవితాలను చిత్రం చేస్తోంది. బూడిదను నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన యాష్ పాండ్ల వల్ల పిట్టవానిపాలెం, డి దాసరిపేట, పరవాడ, పెదగంట్యాడ ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ కాలుష్యం మత్స్య సంపద, పశువులపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలా కాలంగా అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఆలకించే నాథుడే కరువయ్యాడని స్థానికులు చెబుతున్నారు. విసిగిపోయిన పిట్టవానిపాలెం గ్రామస్తులు యాష్ పాండ్ పనులను అడ్డుకున్నారు. లారీలు, ట్రక్కులను నిలిపేశారు. వండుకున్న ఒంట్ల మీద ఎక్కడైనా పట్టుకుని నీళ్ళ మీద కూడా వచ్చి ఈ బుగ్గు పడిపోతుందండి. మేము ప్రజల దగ్గర అసలు ఉండలేకపోతున్నాం. మరి మాకు ఏం న్యాయం చేద్దామని ఉందో మరి ఎన్టీపీసీ వాళ్ళు వచ్చి మా భూములు తీసుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇంత పాడు చేయడం కూడా బాగలేదండి. మరి ఈ ఎన్టీపీసీ వాళ్ళు వస్తారా ముందుకి మాకు ఈ కుసింత సహకారం చేస్తారో లేదో మరి మాకు ఇది ఒకటి తెలియపరచాలండి. తెలియపరిచిన వారు మట్టి మేము ధర్నాలు చేస్తామండి. చేసి మేము ఈ యాస్టామ్ మీద మట్టి పనులు ఏమీ కూడా జరగనివ్వండి. మాకు న్యాయం చేసి మా ఊరు తరలించి మాకు అన్ని చేసిన దాకా మాత్రం మేము ఈ పని చేయనీయం. ఎన్టీపీసీ వస్తుందంటే వీళ్ళందరికీ స్టీల్ ప్లాంట్ లాగా ఉపాధులు, ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులకు అందరూ ఆలోచనలు పడిపోయారని చెప్పేసి ఇక్కడ బూడిది ఇక్కడ చెరువు కడతారని సరి పిట్టవానిపాలెం గ్రామం ప్రజలకు ఎవరు తెలియస్తారు. ప్రెజెంట్ పరిస్థితి అంటే నిలబడలేని పరిస్థితి ఉందండి. ఉద్యోగాలు వస్తాయని మా దగ్గర ఉన్న పట్టా భూములు అన్నీ కూడా మేము పండించుకుని ఉప్పు గల్లీలు బంగారం పండేది గల్లీల్లో. అలాంటి బంగారం పండే భూములు కూడా వదిలేసుకొని ఈరోజు మేము కంపెనీకి ఇచ్చామంటే కంపెనీ వాళ్ళు ఏమి మా మీద ఇంత కొద్ది విశ్వాసం కూడా చూపించట్లేదు. కోట్లాది రూపాయల ఖర్చుతో విస్తరణ పనులు చేపడుతున్న ఎన్టీపీసీ యాజమాన్యం పర్యావరణాన్ని, ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ గ్రామాలను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.